హలో అండి. రీసెంట్గా మార్కెట్లో వినిపిస్తున్న మరొక పేరు వచ్చేసి బీ టైటాన్ అనమాట. బీ టైటాన్ బిజినెస్ మీరు చేసుకోండి, మంచి లాభాలను గణించండి అని చెప్పి చాలామంది అయితే జూమ్ మీటింగుల ద్వారా, కొన్ని వీడియోల ద్వారా, కొన్ని ఆడియోల ద్వారా వాట్సాప్ గ్రూపులంతా కూడా ప్రజెంట్ ఒక 2-3 నెలల నుంచి హల్చల్ జరుగుతుందన్నమాట. ఓకే, చాలామంది అయితే పర్సనల్గా నాకు పెడుతున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ మనతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ, జీకే గారు దీని గురించి తెలుసుకొని మాకు చెప్పండి, మేము దీంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని మనకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మేము దీంట్లో పెట్టుబడి పెట్టామండి, దీని గురించి చెప్పండి అని కొంతమంది మీరు కూడా పెట్టుబడి పెట్టండి అన్నట్టుగా పలు రకాలుగా నన్ను అయితే చాలామంది అయితే వాట్సాప్లో సంప్రదించడం జరుగుతుందన్నమాట. దాదాపు ఒక 40 నుంచి 50 మంది అయితే అడిగారు. కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ మీద నేను టార్గెట్ చేసి వీడియో చేయట్లేదు. అందుకే ఇందులో ఎవరి పేర్లు ఎవరి ఊర్లు చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని పర్టికులర్గా ఒకరిని ఉద్దేశించి మాట్లాడాలంటే నాకు పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే ఇవేమీ గవర్నమెంట్ లీగాలిటీలతో సంబంధించి పనిచేసే సంస్థలు ఏం కావన్నమాట. ఒకవేళ మీరు ఎదురొస్తే మీకే లాస్ తప్ప నాకైతే ఏముండదు. ఓకే, కాబట్టి అసలు బీ టైటాన్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. బేసిక్గా ఏంటంటే వీళ్ళు ఎటువంటి రిస్క్ లేదని చెప్తున్నారు. ఇప్పటికీ దీంట్లో కేవలం 25,000 మంది మాత్రమే జాయిన్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది ప్రాపర్గా ఇంకా ముందుకు వెళ్ళలేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే అంత ఫోర్స్ఫుల్గా లేదు. ఓకే, కాబట్టి దీని గురించి క్లియర్గా ఒకవేళ మీరే ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఏదైనా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలా చెక్ చేయాలి అనేది కూడా ఇందులో మీకు నేర్పిస్తా. దానివల్ల మీకు కొద్ది క్లారిటీ అనేది రావచ్చు. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఇలాంటిది ఏమైనా అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉందా లేదని చెక్ చేయాలి. బేసిక్గా నేను బీ టైటాన్ క్లిక్ చేసినప్పుడు ఎటువంటి యాప్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపించలేదు అన్నమాట. ఓకే, బీ టైటాన్ యాప్ అని క్లిక్ చేసినా ప్లేస్టోర్లోకి వెళ్ళినా సరే ఎటువంటి అప్లికేషన్ ఇక్కడ మనకి కనిపించట్లేదు. ఈ రకంగా ముందు మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఏమైనా అప్లికేషన్ లాంటిది ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ లేదు, కేవలం వీళ్ళు వెబ్సైట్ ద్వారా రన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేశాను నేను. ఇదిగోండి, క్రోమ్లో వెబ్సైట్ btitan.net అని కొట్టిన తర్వాత ఈ రకంగా వచ్చిందన్నమాట. ఇక్కడ ఇది స్టార్ట్ అయింది దాదాపు చూసారుగా సిన్స్ February 2025, అంటే సంవత్సరం కన్నా ఎక్కువ అయింది. అయినా సరే ఒక అప్లికేషన్ రాలా. ఓకే, దీన్ని మళ్ళీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది డీసెంట్రలైజర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. డీసెంట్రలైజర్ ప్రాజెక్ట్ అంటే ఎవరి ద్వారా కూడా కంట్రోల్ చేయబడని ప్రాజెక్ట్, అంటే క్రిప్టో కరెన్సీని డీసెంట్రలైజర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటారన్నమాట. అంటే బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇలాంటి వాటికి ఎవరు ఓనర్లు కానీ ఎవరు ఉండరు. జస్ట్ ఏంటంటే దాన్ని తయారు చేసి మార్కెట్లో వదిలేస్తే దాని వాల్యూ బట్టి అది పెరుగుతూ ఉంటుంది. దీంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే బీ టైటాన్ అనేది క్రిప్టో కరెన్సీ దాంట్లోనే నెంబర్ 1గా వెళ్ళబోతుందంట. దాంతోపాటు బిట్ కాయిన్ కన్నా 7-8 రెట్లు పెరుగుద్దని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు చెప్పడం నేను విన్నా. ఓకే, వాళ్ళ మాటలు పక్కన పెట్టేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఏం అడుగుతున్నారు వీళ్ళు. రిజిస్ట్రేషన్ అనేది డైరెక్ట్గా పని చేయట్లేదు. నాకు తెలిసి లింక్ పంపిస్తే కానీ పని చేయదు. ఇక్కడ మీకు పెట్టుబడి ఎంత పెట్టాలంటున్నారంటే 0.001 బిట్ కాయిన్ పెట్టాలంటున్నారు. సుమారు అది 7 నుంచి 8 వేలు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అమౌంట్ అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి అది ఇక్కడ ప్రీ లాంచ్ డాక్యుమెంట్స్ అంట. ప్రీ లాంచ్ డాక్యుమెంట్స్లో వీళ్ళు ఏమైనా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారా అంటే అలాంటిది లేదు. ఇది డౌన్లోడ్ చేశాను, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి, వీళ్ళు పెట్టిన దాంట్లో ఇది మాత్రం ఉందన్నమాట. దీంట్లో ఏముందండి, అన్లిమిటెడ్ బిట్ కాయిన్ రష్ అంట. ఓకే, దాని తర్వాత బీ టైటాన్ నెట్వర్క్ ఇక్కడ మొత్తం కూడా చదువుకోవచ్చు. కేవలం వీళ్ళు MLM స్ట్రక్చర్కి సంబంధించింది మాత్రం చెప్తున్నారు. అలాగే 12 స్లాట్లు మీరు రీచ్ అయితే దాదాపు 61 బిట్ కాయిన్లు వస్తాయంట. అంత ఈజీగా బిట్ కాయిన్లు వచ్చే లెక్క అయితే ఎవరు కూడా ఇంకా పని చేయాల్సిన అవసరం లేదన్నమాట. చెప్తాను మొత్తం కూడా క్లారిటీగా, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, ఎక్కువ లేకుండా. ఎందుకంటే దీని గురించి ఎక్కువగా మనం టెన్షన్ తీసుకోవడం కూడా అనవసరం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్కడైనా సరే కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ కానివ్వండి ఏమైనా ఉందా అంటే వాళ్ళు పెట్టిన పీడిఎఫ్లో కేవలం సోది తప్ప ఏమీ లేదన్నమాట. బేసిక్గా అసలైన ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో 2-3 కంపెనీల్లో మేము ఇదేమని చెప్తున్నారు, కానీ పర్టికులర్గా దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏవి కానీ లేవు. ఓకే, దీని వరకు మీకు క్లియర్. ఇప్పుడు సేమ్ సబ్జెక్ట్ని నేను జెమినీని అడిగా. అసలు మనం బీ టైటాన్లో పెట్టుబడి పెట్టచ్చా లేదని చెప్పి జెమినీని అడిగినప్పుడు అదేం చెప్పింది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. బీ టైటాన్ అనేది 100% ఫేక్ అని చెప్తుంది. అలాగే ఇది స్కామ్ వెబ్సైటు, దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం చెప్తుందన్నమాట. ఈ వెబ్సైట్ పూర్తిగా నకిలీది అనడానికి ముఖ్యమైన కారణాలు అయితే ఇక్కడ ఉన్నాయంట. అంటే ఇది వెబ్సైట్ మాత్రమే, అప్లికేషన్ లేదని వీళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. ఓకే, ఇది ఒక MLM స్కామ్ లాంటిది. ఈ కాలంలో బీ టైటాన్ నెట్ అనే
ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ లేదా ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. కేవలం కొద్ది మొత్తంలో బిట్కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపిస్తుంది. ఇది ఒక రకమైన మనీ సర్క్యులేషన్ అని చెప్తున్నారన్నమాట. దీన్ని పౌజీ స్కామ్ కింద చెప్తారన్నమాట. అలాగే కంపెనీ అడ్రస్ లేదా అడ్మిన్ వివరాలు, అంటే కంపెనీ అడ్రస్ లేదా దీన్ని స్థాపించిన వాళ్ళ వివరాలు అయితే ఇక్కడ లేవు. అలాగే ఈ వెబ్సైట్ ఎవరు నడుపుతున్నారు, దీనికి అసలు యజమాని ఎవరనే వివరాలు కూడా ఇక్కడ లేవు. అలాగే ఇది ప్రభుత్వంలో సంబంధించి సెబీ కానివ్వండి, ఆర్బీఐ రూల్స్ కానివ్వండి, ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానీ వీటికి ఉండవు. డబ్బులు అనేవి తిరిగి వచ్చే ప్రొసీజర్ ఏది ఉందో అది కూడా కొన్నిసార్లు డౌటే అన్నట్టు చెప్తున్నారన్నమాట. మీరు మొదట్లో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు మీకు అకౌంట్లో లాభాలు చూపించినట్టుగా గ్రాఫిక్స్ చూపిస్తారు. అంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చిందని గ్రాఫిక్స్గా చూపిస్తారు. కానీ ఆ డబ్బు మళ్ళీ మీరు విత్డ్రా చేసుకునే టైంకి ఆ వెబ్సైట్ బ్లాక్ అవడం లేదా ఎక్కువ డబ్బులు కడితేనే విత్డ్రా అవుతుందని చెప్పి వాళ్ళు మన దగ్గర ఫీజులు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. టర్న్ కోఇన్ అనేది కూడా ఆల్రెడీ ఒరిజినల్ వెబ్సైట్ ఉంది. ఇది అదేమీ కాదు, ఇది వేరే వెబ్సైటు, ఇది ఒరిజినల్ది కాదు, ఇది సపరేట్గా తయారు చేశారని చెప్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ డబ్బు రక్షించుకోవాలంటే బీటైటాన్ నెట్వర్క్ రక్షణ లేని బిట్కాయిన్ వాటిలో పెట్టుబడులు పెట్టకండి. ఈ వ్యక్తిగత వివరాలకు బ్యాంక్ అకౌంట్లు కానీ ఓటీపీలు కానీ వాటిలో ఇవ్వకండి అని చెప్పి చెప్తున్నారు అనమాట వీళ్ళు చెప్పేది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకేమైనా ఉందని చెక్ చేద్దాం. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ మనకేమీ లేవు. దాన్ని కొంచెం పై స్క్రోల్ చేద్దాం. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ లాంచ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ ఏమి కూడా లేవు అన్నమాట. ఓకే, ఎంతమంది లాగిన్ అవుతున్నారు అనేది ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయన్నమాట, ఏ టైంలో అవుతున్నారు అనేది. ఓకేనా, ఇక్కడ ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా అమౌంట్లు పెట్టిస్తే ఈ రకంగా మీకు రివార్డులు వస్తాయని తప్ప ఎక్కడైనా సరే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కటైనా ఉందా మీకు? ఇక్కడ ఒక్కటైనా ఆఫీస్ అడ్రస్ అని కానివ్వండి, పలానా మెంబర్ అని కానివ్వండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా btitan.net అంట. ఓకే, ఇక్కడ ఏమున్నా చెప్పండి, టైటాన్ లెగసీ అని చెప్పి పెట్టారు. ఈ లెగసీలో ఏముందంటే ఇందులో కూడా మనకి అంత వివరంగా అయితే ఎటువంటివి కూడా లేవు. ఏమనంటే ఈ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఎవరు ఓనర్ ఉండరు అని కూడా వీళ్ళే చెప్తారు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. ప్రజెంట్ అసలు ఏంటి దీంట్లో నిజంగా డబ్బులు ఎలా వస్తాయని వాళ్ళు చెప్తున్నారంటే, కనీసం మీరు తక్కువ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక 8,000 అయినా పెట్టాలి. ఒక 7 నుంచి 8,000 పెట్టి ఒక ఇద్దరిని లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మినిమం ఇద్దరితో పెట్టుబడులు 8,000 తలా 8,000 పెట్టించి వాళ్ళు కింద ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మీరు పెట్టిన అమౌంట్ మీకు వస్తాయి. అంటే దాదాపు మీ పెట్టుబడి కాక ఇంకో ఇద్దరు పెట్టుబడులతో పెట్టించి వాళ్ళు కాక మూడో వ్యక్తి నుంచి ఎప్పుడైతే పెట్టుబడి మీరు పెట్టిస్తారో అప్పుడు మీరు పెట్టిన అమౌంట్ వస్తాయి. ఓకే, ఇదంతా కూడా చైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది. బైనరీ సిస్టమ్ అనుకోవచ్చు, కానీ బైనరీ సిస్టంలో ఈ టైప్ బైనరీ అయితే మనం చూడాలి. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ బేస్డ్ కాదండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రొడక్ట్ బేస్డ్ కాదు. ఓకే, ఇది క్రిప్టో బేస్డ్ ఏ సిస్టమ్ అయినా సరే ఇక్కడ ఇలా అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను చెప్తున్నమాట. ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే వాళ్ళ అఫీషియల్ ఛానల్ వచ్చింది, వాట్సాప్ ఛానల్, అందులో నేను జాయిన్ అయ్యి దాంట్లో అయితే ఇదంతా కూడా చూపించాను మీకు బేసిక్గా. ఓకే, అంతేగాని పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు, నేను గుర్తుపెట్టుకోండి. 1-4 సార్లు చెప్తున్నా. ఓకే, నా దాకా వచ్చింది, నాకు నచ్చింది నేను చెప్తా, మీకు నచ్చింది మీరు చెప్పుకోండి. ఓకే, మీ కంపెనీ తోపు తురుము బీటైటాన్ అనుకుంటే మీరు చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ బేసిక్గా ఆన్లైన్లో దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో నేను చెప్తున్నాను అంతే. ఓకే, కాబట్టి మీరు మినిమం ఒక 3 పెట్టుబడి పెట్టిస్తే, అంటే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని వేసి మళ్ళీ ఆ లెఫ్ట్ రైట్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒకరికి మీరు ఇంకో వాళ్ళ దగ్గర యాక్టివేషన్ చేపిస్తేనే మీరు పెట్టిన అమౌంట్ మీకు వస్తుంది. లేకపోతే ఒక పైసా కూడా రాదు. ఇది పక్కాగా మీరు పెట్టుబడి పెట్టిస్తే తప్ప ఒక పైసా కూడా రాదు. ఓకే, అలాగే క్రిప్టో కరెన్సీలో మోసాలు చేయాలని ఎక్కువ మంది ఎందుకు అనుకుంటారంటే, ఆల్రెడీ గతంలో మన జస్వంత్ సింగ్ జెస్సీ ఓకే A2/Trade అని ఒక మేలిం బంగారం తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి గట్టిగా ఫస్ట్లో ఒక 6 నెలలు ఏదో జరిగింది, దాని తర్వాత ఇబ్బంది ఆడడం, మళ్ళీ రిటర్న్ అయ్యామని చెప్పారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ 6 నెలలు ఏదో చేశారు, దాని తర్వాత మొత్తానికి పోయారు. ఆ కంపెనీకి ఏదైనా అయితే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కూడా జస్వంత్ సింగ్ జెస్సీ గతంలో ఒట్టేశాడు. కానీ ఇప్పుడు జస్వంత్ సింగ్ జెస్సీ ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది అని చెప్పి ఎటో పరారులో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనోడి దగ్గర నుంచి ఎటువంటి వీడియోలు ఆడియోలు కూడా రావట్లే. అది క్రిప్టో కరెన్సీ మహిమ. ఎంత చిన్నోన్నైనా పైకి లేపగలదు, ఎంత పెద్దోన్నైనా కిందకి పడేయగలదు. ఓకే, ఇది ప్యాకెట్ కన్నా దారుణం అండి క్రిప్టో కరెన్సీ అనేది. అలాగే ఎవడైనా స్కామ్ చేసేటప్పుడు క్రిప్టో కరెన్సీని ఎందుకు ఎంచుకుంటారంటే, క్రిప్టో కరెన్సీలో మీరు ఎన్ని లక్షలు పోగొట్టుకున్నా మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, అలాగే ఎన్ని లక్షలు వాడు దొబ్బినా వాళ్ళ ఇంట్లో వాడికి తెలియదు అన్నమాట. ఎందుకంటే అది డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ కాబట్టి
ఏ గవర్నమెంట్కి కూడా దాని మీద రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, అంటే కంట్రోల్ చేయలేదన్నమాట. ఓకే, డీసెంట్రలైజర్ అనగానే అది పెద్ద గొప్ప విషయంలో కనుకోవద్దండి. డీసెంట్రలైజర్ అయినా సెంట్రలైజర్ అయితే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని లీగాలిటీస్ కేవైసీలు అన్నీ ఉంటాయి. డీసెంట్రలైజ్డ్ అంటే ఎటువంటి కేవైసీలు ఏమీ ఉండవు. వారికి సంబంధించి డీసెంట్రలైజ్లో ఎవరు కూడా కంట్రోల్ చేయడానికి ఉండరు, జస్ట్ అలా పెట్టేసి అది వదిలేస్తారు అని చెప్తారు. కానీ ఎంత డీసెంట్రలైజ్డ్ అయినా సరే ఆ ప్రోడక్ట్ ఎవడైతే తీసుకొచ్చాడో, ఆ వెబ్సైట్ ఎవడైతే తీసుకొచ్చాడో వాడి కంట్రోల్ ఎంతో కొంత ఉంటుంది కదా సిస్టమ్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టిస్తే తప్ప పైసా రాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఒక్క పైసా కూడా రాదు, ఫ్రీగా దీంట్లో ఒక్క పైసా కూడా రాదు, డబ్బులు పెట్టిస్తేనే వస్తాయి. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ కూడా ఇంకా ప్లేస్టోర్లో రాలేదు. దాదాపు సంవత్సరం పైన అయింది కానీ ఒక అప్లికేషన్ కూడా రాలేదు. దీన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు గతంలో మన ఆన్పేస్లో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే కొంతమంది ప్రమోట్ చేస్తున్నారన్నమాట. గతంలో వాళ్ళు చెప్పిన మాటలే నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు గతంలో వాళ్ళు చెప్పిన మాటలంటే ఆన్పేస్ తప్ప నాకు వేరే ధ్యాస కానీ వేరే శ్వాస కానీ లేదు. దాదాపు 4-5 సంవత్సరాలు బట్టి ఆన్పేస్ను తప్ప నేను ఏది చేయట్లేదు, చెయ్యను కూడా. అలాగే ఇక్కడ ఆన్పేస్ తప్ప మిగతా ఏ కాన్సెప్ట్లో మీరు పెట్టినా ఇవన్నీ కూడా లబ్బర్ స్కీములు, స్కాములు. కాబట్టి మీరు ఏటిలో కూడా పెట్టుబడులు పెట్టద్దు, పెట్టుబడులు పెట్టించద్దు అని చెప్పిన ఆ మహానుభావులే ఇప్పుడు వచ్చి దీన్ని ప్రమోట్ చేసి దాదాపు ఒక 5-6 లక్షలు సంపాదించారంట. వాళ్ళేం పోయిందండి. ఓకే, లీడర్లకు ఏమీ పోదో మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మాట చాలు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పెరల వైన్ అని, జా లైఫ్ స్టైల్ అని, ఆఖరికి మన ఆన్పేస్లో కూడా వాళ్ళు ఎటువంటి లాభాలు మనకు చూపించలేకపోయారు. ఇది 4వ కంపెనీ, 5వ కంపెనీ. ఇంకా వాళ్ళ జీవిత చరిత్రలు ఎన్ని చేశారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చేసేదే మార్కెటింగ్ మాట. అందరినీ తప్పు పట్టట్లే, గుర్తుపెట్టుకోండి. మార్కెటింగ్ చేసే వాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ చేసే వాళ్ళకి నష్టమే లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రోడక్ట్ ఇస్తున్నారు. కానీ ఇలాంటి క్రిప్టో కరెన్సీల్లో కానీ వాటిలో కానీ పెట్టుబడులు పెట్టించే వాళ్ళు గురించి చెప్తున్నా. పెట్టించేటప్పుడు మీరు ఆలోచించుకోండి, 1-2 సార్లు. మీ కింద వాళ్ళకి కూడా 1-2 సార్లు గైడ్లైన్స్ ఇవ్వండి, దాని తర్వాత పెట్టించండి. ఓకే, అంతేగాని పెట్టుబడి పెట్టించిన తర్వాత నువ్వు పెట్టావు, లాభం వస్తే నువ్వు తీసుకుంటావు, నష్టం వస్తే నన్ను అడుగుతావు అన్న టైప్లో వద్దు. దానివల్ల చాలామంది నష్టపోతారు. ఎందుకంటే గతంలో ఆ మహానుభావుడు చెప్పడం వల్ల చాలామంది అయితే ఆన్పేస్లో అప్పులు చేసి మరి ఐడీలు కట్టారు, అప్పులు చేసి మరి ప్యాకేజీలు కట్టారని చెప్పి చాలామంది లబోదిబోమని ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా జాయిన్ చేస్తే కానీ డబ్బులు రావు అన్నది కరెక్ట్ కాదు. జాయిన్ చేయకుండా డబ్బులు వచ్చేయని చెప్పమంటే ఆయన చెప్పడం. ఓకే, మరి ఇలాంటి ఇంత బీ టైటాన్ గురించి వాటి గురించి చెప్పేటప్పుడు ఫ్రీ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ చాలా వస్తుంది. ఇంటర్లింక్ కానీ అవి కానీ వస్తున్నాయి కదా ఫ్రీగానే, దాంట్లో ఏం పెట్టుబడి పెడుతున్నామా? కానీ ఫ్రీగా వచ్చేదానికి మాత్రం మనకు 100 రకాల క్వశ్చన్లు, 100 రకాల డౌట్లు వస్తాయి. ఇలాగా డబ్బులు పెట్టి వేరేవాడితో పెట్టించి మీరు మోసపోయి వేరేవాడిని మోసం చేసేదానికి మాత్రం ఎటువంటి డౌట్లు రావు. అసలు ఏముందండి దీంట్లో ఒక ఆఫీస్ అడ్రస్ కానీ, ఒక పేరు కానీ, అసలు ఏముంది చెప్పండి? లెగసీ అంట. ఏం లెగసీ దీంట్లో? ఓకే, ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళినా సరే ఏమీ లేదు. ఇక డాక్యుమెంట్స్ మీద ఎక్కితే మళ్ళీ పైకి వచ్చింది, అది డాక్యుమెంట్ అండి అది. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చింది, ఇక్కడ ఖచ్చితంగా రెఫర్లో. ఓకే, ఇదంతా కూడా అంత పర్ఫెక్ట్గా మనం నమ్మదగ్గ అంత ఊపు అయితే ఇందులో లేదు, మీరు గమనించాలి. ఇక్కడ ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక ఆఫీస్ అడ్రస్, ఒక ఎంప్లాయీస్ కానీ ఏమి ఉండదు. ఏమనంటే ఒక డీసెంట్రలైజ్ అనే పేరు మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఎంత డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అయినా సరే పోదు అని చెప్పి గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే ఇలాంటి క్రిప్టో కరెన్సీ కొన్ని కుప్పలు దెప్పలు వస్తున్నాయి మనకి. ఓకే, కాబట్టి ఒకటి చెప్తున్నాను, దీంట్లో పెట్టుబడి పెట్టాలనేది పూర్తిగా మీ యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, చాట్ జీపీటీ కానీ ఏదైనా సరే మీరు రీసెర్చ్ చేయండి. వెబ్సైట్కి సంబంధించి ఏమైనా లీగల్గా ఇది కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా లేదని అడగండి, అడిగితే చెప్పేస్తుంది. ఇక్కడ 100% ఫేక్ అని ఎందుకు చెప్తుందంటే దాదాపు ఒక 5-6 వెబ్సైట్లో తెలుసుకున్న తర్వాత చెప్తుందన్నమాట, అంతేకాని డైరెక్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు 5-6 వెబ్సైట్లు ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి 5-6 వెబ్సైట్లు ఇక్కడ మనకి, దేంట్లో అయితే వాళ్ళకి రీసెర్చ్ చేసి మొత్తం అంతా కూడా మనకి ముందుకు తీసుకొస్తుంది. ఓకే, కాబట్టి ఆలోచించుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మోసపోమాకండి, ఇబ్బంది పడమాకండి, ఇబ్బంది పడి మళ్ళీ నన్ను అడగమాకండి. ఓకే, నేనైతే రీసెర్చ్ చేయకుండా నోటుకొచ్చి చెప్పకూడదు, కాబట్టి ఒక రోజంతా దీని మీద కూర్చొని చెక్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా. ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి లీగల్ చూశారు కదా, లీగల్ సంబంధించింది ఏమీ లేవు, అప్లికేషను లేదు, ఓనరు లేడు, ఆఫీసు లేదు, కానీ సంవత్సరం పైనుంచి నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి దీన్ని మంచిగా మాత్రమే తీసుకోండి. గతంలో నేను డెసాపిల్స్ గురించి చెప్పినప్పుడు కూడా చాలామంది అయితే నా మీద రివర్స్ అయ్యారు. గతంలో దాదాపు నేను ఆ రోజు చెప్పిన తర్వాత నేను జనవరిలో చెప్పాను దాని గురించి, పండగ రోజు. దాని తర్వాత నుంచి అది ఒక 4 నెలల దాకా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు దాంట్లో డబ్బులు పెట్టాలన్నా భయపడుతున్నారు, డబ్బులు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు కొంతమంది. ఏమి నమ్మలేమండి, తలా తోకలేని కంపెనీలను నమ్మలేము. ఎవడో గొట్టంగా వచ్చి నేనే సీఈఓ అని చెప్పినంత మాత్రాన దానివల్ల పెద్ద ఉపయోగం అయితే మనకు ఉండదు. ఓకే, ప్రొసీజర్ కనబడాలా, డెవలప్మెంట్ కనబడాలా, దాన్ని బట్టి మనం నమ్మాలి.
ఓకే, ఫ్రీగా వచ్చే ఇంటర్లింక్లోనే బోల్డ్ అప్డేట్లు ఇస్తున్నారు వాళ్ళు. అసలు అప్డేట్లు చూస్తేనే మతిపోతుంది. మరి దీంట్లో ఏముంది చెప్పండి? పైగా దాంట్లో పని చేసేవాడు కూడా డబ్బులు ఉంటాయి. అలాగే ఇంకో విషయం, ఎవరైనా సరే మీరు ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలు కానీ ఏదైనా సరే మీ సోషల్ మీడియాలో ఉంటే, అంటే 5,000 ఫాలోవర్స్ కన్నా ఎక్కువ మీకు ఏ సోషల్ మీడియాలో ఉన్నా ఇంటర్లింక్ మీద వీడియోలు చేయాలనుకున్నా సరే నాకు డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు దాంట్లో ఒక మంచి పొజిషన్ ఇస్తాను. ఒకవేళ అవకాశం కుదిరితే ఒక $70 నుంచి $50 దాకా గెలుచుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మీ స్కిల్ బట్టి ఫ్రీగానే ఇస్తారు. అక్కడ డబ్బులు మేము పెట్టవసరం. ఎందుకంటే మీరు వీడియోలు చేస్తున్నారు ఇంటర్లింక్ మీద, దాంతోపాటు మీకు ACS వస్తుంది, కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇండియన్ కంటెంట్ క్రియేటర్ కింద కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. నా వంతు నేను చేయగలిగేది చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మినిమం 5,000 ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. విజయ్ కే లుక్స్.